ఆ దేవాలయం అంత ప్రసిద్ధి చెందింది. కాబట్టి పరమాత్మ స్వరూపం ఏదైతే నిండి నిబిడీకృతమై అంతటా వ్యాపించి ఉన్నదో, దేన్ని ఏది సర్వవ్యాపకమైనటువంటి నిత్యముక్త స్వరూపమైనటువంటిదియో, దేన్ని వేదాలు సైతం వర్ణించలేక వెనక్కు తగ్గిపోయినాయో, నేతి నేతి అని చెప్పి ఆ యోగులు సైతం ఎంతో కాలం పాటు సాధన చేసి తమ హృదయంలోనే, తమ అంతరాత్మలోనే దాన్ని ఎంతో శ్రమ పిమ్మట సాధన ద్వారా ఆ పరతత్వాన్ని అనుభవించారో, వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించగలరు. ఆ పరబ్రహ్మతత్వమే గురువాయూరుపురం నందు సగుణ సాకార రూపంలో ఈ కృష్ణ పరమాత్మగా, నారాయణుడుగా వెలసి దర్శనమిస్తున్నాడు. వారిని దర్శించే వాళ్ళ యొక్క భాగ్యం ఆహా ఎంతని కొనియాడగలను అని ఈ మొదటి శ్లోకం ఇక్కడ చెప్తుంది. అంటే మొదట్లోనే ఆ గురువాయూరుపురంలో ఉండే దేవుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. సో అది ఆ శ్లోకం యొక్క అర్థం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషం గోబ్రాహ్మణేభ్యో నిత్యం సమస్తా సుఖినో భవంతు. పర్జన్యః సస్యశాలిని సోయం సోపరహితః. ఓం సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్గమయ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారికి सद्गुरु महाराज की శ్రీ శ్రీ సద్గురు చైతన్యానంద స్వామి వారికి.